వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీ రాణి. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షపై తీవ్ర చర్చ జరుగుతున్న ఈ తరుణంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కీలక ప్రకటన చేశారు. నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయాలన్నది తమ టీవీకే పార్టీ విధానమని ఆయన స్పష్టం చేశారు. కేవలం పరీక్ష నిర్వహణలో లోపాలు, పేపర్ లీక్లు వంటి అంశాలను సరిదిద్దితే సరిపోదని, జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షా విధానాన్నే పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని విజయ్ అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో ముఖ్యంగా తమిళనాడులో తీవ్ర చర్చకు దారితీశాయి. విద్యార్థుల భవిష్యత్తు, రాష్ట్రాల హక్కులు అనే సున్నితమైన అంశాలను ఆయన తన ప్రకటన ద్వారా లేవనెత్తారు. నీటి వ్యతిరేకతను కేవలం విద్యా సమస్యగా కాకుండా రాజకీయ చర్చగా మార్చే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేంద్రంపై విమర్శలతో పాటు గత డిఎంకే ప్రభుత్వంపై కూడా ప్రశ్నలు సంధించేలా ఉంది. ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై విద్యార్థుల నిరసనలు ఉధృతమవుతున్న సమయంలో టీవీకే పార్టీ ఈ కీలక ప్రకటన చేసింది. వైద్య విద్య ప్రవేశాలపై నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారం రాష్ట్రాలకు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం విద్య రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో ఉంది. అంటే కేంద్రం, రాష్ట్రాలు రెండూ దీనిపై చట్టాలు చేయవచ్చు. అయితే విద్యను రాష్ట్ర జాబితాలోకి మార్చాలని టీవీకే బలంగా కోరుతుంది. ఒకవేళ దీనికి రాజ్యాంగపరమైన అడ్డంకులు ఎదురైతే మధ్యంతర పరిష్కారంగా రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు కల్పించే ప్రత్యేక విధానాన్ని తీసుకురావాలని సూచించింది. టీవీకే అభిప్రాయం ప్రకారం స్థానిక పరిస్థితులు, విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా వైద్య విద్య విధానాలను రాష్ట్రాలే రూపొందించుకునే అవకాశం ఉండాలి. విజయ్ తాజా ప్రకటనలో ఒక స్పష్టమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నీటి విధానాన్ని వ్యతిరేకించడం ద్వారా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన టీవీకే అదే సమయంలో తమిళనాడులో ప్రధాన ప్రత్యర్థి అయిన డిఎంకే పైన ప్రశ్నలు సంధించింది. 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో డిఎంకే అధికారంలోకి వస్తే నీట్ ను రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. అయితే స్టాలిన్ ప్రభుత్వం ఆ హామీని అమలు చేయలేదని టీవీకే విమర్శించింది. మేము నీటిను రద్దు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసే రాజకీయాలు చేయమంటూ పరోక్షంగా డిఎంకేను లక్ష్యంగా చేసుకుంది టీవీకే. ఒకే అంశంతో అటు కేంద్ర విధానాన్ని వ్యతిరేకిస్తూ ఇటు డిఎంకే హామీలను ప్రశ్నించే వ్యూహాన్ని ముఖ్యమంత్రి విజయ్ అనుసరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తుందనే చర్చ కూడా జరుగుతోంది. తమిళనాడులో ఈ నీట్ అంశం కొత్తది కాదు. వైద్య విద్య ప్రవేశాల్లో జాతీయ స్థాయి పరీక్ష అవసరమా, లేదంటే రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలా అనే చర్చ చాలా కాలంగా కొనసాగుతుంది. నీట్ ను వ్యతిరేకించేవారు గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ విధానం ప్రతికూలంగా మారుతోందని వాదిస్తున్నారు. కోచింగ్ వ్యవస్థకు ప్రాధాన్యం పెరిగి సామాన్య కుటుంబాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. మరోవైపు నీట్ కు అనుకూల వర్గాలు మాత్రం దేశవ్యాప్తంగా వైద్య విద్యా ప్రవేశాల్లో ఒకే ప్రమాణం ఉండేందుకు జాతీయ స్థాయి పరీక్ష అవసరమని వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నీట్ పేపర్ లీకేజ్ తాజా వివాదం తమిళనాడులో పాత చర్చను మళ్లీ తెరపైకి తెచ్చింది. ముఖ్యమంత్రి విజయ్ ఈ అంశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్రాల మధ్య ఘర్షణకు దారి తీసే అవకాశం ఉంది. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ టీవీకేను బలమైన రాజకీయ శక్తిగా నిలబెట్టే ప్రయత్నంలో ముందుకెళ్తున్నారు. యువత, విద్యార్థులు, రాష్ట్ర హక్కులు వంటి అంశాలను ప్రధాన ఎజెండాగా తీసుకుంటున్నారు. తమిళనాడులో విద్య, సామాజిక న్యాయం అంశాలు ఎప్పటి నుంచో కీలక రాజకీయ అంశాలు. ఈ నేపథ్యంలో నీటి వ్యతిరేకతను బలంగా వినిపించడం ద్వారా విద్యార్థుల్లో, యువ ఓటర్లలో తన పార్టీకి స్థానం పెంచుకునే ప్రయత్నంగా ఈ అడుగును చూస్తున్నారు. ఇప్పటి వరకు నీటి వివాదం ప్రధానంగా పరీక్షా విధానం, లీకులు, సంస్కరణల చుట్టూ తిరిగింది. కానీ తమిళనాడులో మాత్రం ఇది కేంద్ర రాష్ట్ర సంబంధాలు, రాజకీయ ఆధిపత్య పోరుగా మారే అవకాశం కనిపిస్తోంది. విజయ్ తాజా వైఖరి చూస్తే నీట్ అంశాన్ని కేవలం విద్యా సమస్యగా కాకుండా రాజకీయ చర్చగా మార్చే ప్రయత్నం కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా నీటి వ్యతిరేకతతో కేంద్రంపై విమర్శలు, డిఎంకేపై ఎదురుదాడి రెండింటినీ ఒకేసారి సాధించే వ్యూహంతో విజయ్ ముందుకు సాగుతున్నారని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయాలపై, జాతీయ స్థాయిలో నీటి భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.